మున్సిపల్ చైర్మన్గా గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మరియు గౌరవనీయులు పెద్దలు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మున్సిపల్ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. జమ్మికుంట అభివృద్ధికి ఇంతకుముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ప్రతిదీ కూడా మార్పు అవపడుతుంది. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అభివృద్ధి పనులలో కానీ సంక్షేమ పనులలో ఎల్లప్పుడూ లేని విధంగా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ నన్ను గెలిపించినటువంటి నా 23వ వార్డు 12, 24వ వార్డు ప్రజలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయ పెద్దలు కేసీఆర్ గారు మా పార్టీని మా పాడి కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇవాళ మున్సిపాలిటీలో జమ్మికుంట మున్సిపాలిటీలో జెండా ఎగరేయడం జరిగింది. ఇంకా నాకు 19 వార్డు ప్రజలకు పాదాభివందనాలు. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపెడతాం, ముందుకెళ్తాం. ఇంకా రానున్న ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డి గారు ధన్యవాదాలు. వాళ్ళ కష్టాలకి అయిపోయింది. కీలకతం దుకాణం బంద్, కీలకతం దుకాణం బంద్. ముగ్గురేరండి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకి పేరు పేరున మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇవాళ ములుగు ప్రశాంత్ దిలీప్ కుమార్ గారిని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా బీఫామ్ ఇచ్చి ఇవాళ చైర్మన్ చేయడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్గా ముంతాజ్ అలీ జావేద్ గారిని కూడా ఇవాళ వైస్ చైర్మన్గా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నుకోవడం జరిగింది. ఇలా జమ్మికుంట మున్సిపాలిటీ మీద కేసీఆర్ గారి జెండా ఎగరేస్తామని చెప్పినాం. బరాబర్ కేసీఆర్ గారి జెండా ఎగరేసినాం. ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు, జమ్మికుంటను అభివృద్ధి చేసింది కేసీఆర్ గారే, రోడ్లు వేసింది కేసీఆరే, మోరీలు కట్టించింది కేసీఆరే, లైట్లు పెట్టించింది కేసీఆరే, పార్కులు కట్టించింది కేసీఆరే, శ్మశాన వాటికలు కట్టించింది కేసీఆరే, మున్సిపల్ ఆఫీస్ కట్టించింది కేసీఆరే. ఇలా అద్భుతంగా చేసింది కేసీఆర్ గారే. ఇలా దయచేసి మీ అందరు కూడా ఇలా గమనించాలి ఎంత అద్భుతంగా గెలిచినామో. ఇలా హుజురాబాద్లో కూడా నైతికంగా హుజురాబాద్ మున్సిపల్ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరినట్టే. ఎందుకంటే హుజురాబాద్ మున్సిపల్లో వీళ్ళు తాళాలు పగలగొట్టి తాళాలు పోయినాయని చెప్పి ఇవాళ ఓట్లు గుద్దుకొని రిగ్గింగ్ చేసుకొని అలా గెలిచిరు తప్పితే అది కాంగ్రెస్ పార్టీ గెలుపు కానే కాదు. నైతికంగా బరాబర్ హుజురాబాద్ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరిందని కూడా నేను చెప్తా ఉన్నాను. ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. హుజురాబాద్ మున్సిపల్లో ఒకటే రోజులో ఇలా తాళాలు ఎట్లా పోతాయి, గడ్డపారాలు పెట్టి తాళాలు ఎట్లా పగల కొడతారు, ఇలా బాక్సులు ఒక వాడికి ఎట్లా తీసుకుపోతారు, ఇవన్నీ కూడా గమనించాలి. కానీ అయినా కూడా నేను చెప్తా ఉన్నా, హుజురాబాద్ మున్సిపాలిటీలో కూడా నైతికంగా గెలిచింది కేసీఆర్ గారి జెండానే. ఇలా జమ్మికుంట మున్సిపాలిటీలో గెలిచింది కేసీఆర్ జెండానే చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం.